జగన్ని కలవడానికి వెళ్ళి ఆ సందర్భంగా జగన్ దగ్గరికి తీసుకున్నటువంటి ఒక చిన్న పాపకి సంబంధించినటువంటి ఉదంతంలో ఆమెని ట్రోల్ చేసినటువంటి ఉదంతం, ఆమె అక్కడ రజని అనేటటువంటి ఆమె కూతురు కోటీశ్వరులు ఇదంతా ప్రొజెక్ట్ చేస్తే ఒక అమ్మాయి పేరు దేవికారెడ్డి అని, వాస్తవంగా వాళ్ళ నాన్న ఒక షాప్లో పనిచేస్తారన్నటువంటి కాన్సెప్ట్, అలాగే 7,000 రూపాయల ఇంట్లో అద్దెకు ఉంటున్నారు, 7,000 అద్దె ఇచ్చి ఒక ఇంట్లో ఉంటున్నారు అన్నటువంటి విషయాన్ని ఇంతకుముందు వాళ్ళ నానే మాట్లాడినటువంటిది ఒక వీడియో ఫోకస్ చేశాం. అదే సందర్భంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు రజనీ చౌదరి కూతురు అని ఏదైతే ప్రొజెక్ట్ చేశారో ఆమె ఇప్పుడు చెప్తోంది ఆ వ్యవహారానికి సంబంధించి. ఒకసారి అదేంటో విందాం. తీసుకొచ్చారు, ఎన్నో మాట్లాడినారు, కానీ నేను దేనికి స్పందించలేదు, దేనికి ఆన్సర్ చేయాలన్న ఉద్దేశంలో లేదు. ఆఖరికి కొండ మీద అమ్మవారిని దర్శనం చేసుకుంటానికి వెళ్ళినా సరే నన్ను ఆపేసి కొంచెం పెట్టి ఎన్నో తతంగాలు చేశారు. అయినా నేను ఏ రోజు స్పందించలేదు. ఈ రోజు కూడా నేను వచ్చి మాట్లాడుతున్నానంటే ఒక చిన్న పాపని మీరు ఎంతలాగా ట్రోలింగ్ చేస్తున్నారు, దాన్ని అది ఉద్దేశించి నేను ఇవాళ మాట్లాడాల్సి వచ్చింది. ఆ పాపకి నాకు ఎటువంటి సంబంధం లేదు. తను జగన్ గారి మీద అభిమానంతో జగనన్న జగనన్న అనుకుంటా ఎంతో ఆప్యాయతతో వచ్చి సెల్ఫీ తీసుకొని వెళ్ళింది. ఆ తర్వాత సాక్షిగా అడిగిన క్వశ్చన్స్ కి కరెక్ట్ గా నేను చెప్పిన సమాధానం, అమ్మవాడు వచ్చింది, తల్లికి వందనం వేయట్లేదు, వేయలేదు కాబట్టి వేయలేదని చెప్పింది, వచ్చింది కాబట్టి వచ్చిందని చెప్పింది. ఇది నా పాప చేసిన తప్పేంటి? దీనికి ఆ పాపకి ఆ పాప నా కూతురు అని చెప్పి మేమిద్దరం మహానటులు అంట, కళాకారులు అంట, ఏంటంటే ఈ మాటలు? అంటే మీరు మహానటి సావిత్రి గారిని కించపరిచినట్ట, లేకపోతే కళాకారులు కించపరిచినట్ట? ఏ విషయంలో మీరు అట్లా మాట్లాడుతున్నారు? నిన్నటిదాకా ఎందుకులే ఊరుకుంటే ఇవాళ జన సైనికులు మొదలెట్టారు, టీడీపీ వాళ్ళ కన్నా మించిపోయి మొదలెడుతున్నారు. యాక్చువల్లీ నేను ఐఎమ్ వేరే కుంభమేళ, నా పనేదో నేను చేసుకున్నాను. మీకు సమాధానం చెప్పలేక కాదు, నా చేతకాక కాదు. నన్ను అన్న వాళ్ళందరికీ ఒక రోజు అనేది వస్తుంది, సమాధానం తప్పకుండా చెప్తాను, వేకెన్సీ. బట్ ఆ పాపని ఈ రోజు మొన్న కూడా అంతే, దండపూడి స్టూడెంట్స్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీగా మాట్లాడితే ఎంత ట్రోలింగ్ చేశారు. ఆ పాపకు 500 అబోవ్ మార్క్స్ వస్తే ఫెయిల్ అయిపోయిందని చెప్పి ప్రచారం చేశారు. ఆ పాప కన్నీళ్ళు పెట్టుకొని మరీ చెప్పింది, నేను ఇంత బాగా చదివితే నన్ను ఇలా చేశారు, నాకు బతకాలని కూడా లేదు. ఆ పొజిషన్ తీసుకొస్తాను, ఎక్కడ చూస్తాను గీతాంజలి అని చూసుకుంటాను, చచ్చిపోయే వరకు ఎంత ఆడుతూనే ఉన్నాను. ఇందులో మీకు ఏ ఆనందం వస్తుందో నాకు ఏం అర్థం కావట్లేదు. ఈ టాపిక్ రాసిన మహానుభావుడికి నేను చెప్తున్నాను, రైట్. ఆ పాప మాచర్ల నియోజకవర్గానికి సంబంధించిన పాప అని రాశారు. ఆ పాప పేరు దేవికారెడ్డి అని రాశారు. నా పేరు కొత్తపల్లి రజని. అసలు ఆ పేరు దేవికారెడ్డి స్పెసిఫిక్ గా మీరే మెన్షన్ చేస్తారు, మళ్ళీ నా కూతురు అని చెప్తున్నారు. ఏ విధంగా మీరు ఇట్లా మాట్లాడతారు? ఆ పాప బిఎన్ఆర్ గోల్డ్ షాప్ అంతా లింక్ పెట్టారు. అసలు వాళ్ళకి మాకు ఆ పాపకి ఎటువంటి సంబంధం లేదు. అంటే ఒక నిజాన్ని చంపేయడం కోసం, ఒక అబద్ధాన్ని వెలిగించడం కోసం మీరు ఎంత కాడికి దిగజారిపోతారని ఇదొక్కటే చెప్తున్నారు. ఈ 2 రోజుల నుంచి నాకు వైసీపీ వాళ్ళ దగ్గర కన్నా టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు ఎక్కువ వచ్చినాయి. వాళ్ళు ఏమంటారంటే అత్త నిజమేంటో మాకు తెలుసు, కానీ ఈ రోజు ఇట్లా చేస్తున్నారంటే టీడీపీ వాళ్ళు నిజంగా ఇట్లానే చేస్తారా, ఈ రోజు మాకు తెలుస్తుంది, నువ్వు చెప్తుంటే మాకు అర్థం కాలేదని వాళ్ళు చెప్తున్నారు. సో ఏంటనేది నిజం ప్రజలకు తెలుస్తుంది. చెయ్యండి, ఎంత చేయగలుగుతారో చేయండి. మాట్లాడాలనుకుంటే టాపిక్స్ లేవా? మద్యం ఏర్లేకపోతుంది, దాని మీద మాట్లాడండి. మహిళలు దారుణంగా హింసించబడుతున్నారు, దాని మీద మాట్లాడండి. సూపర్ సెక్స్ ఇస్తారని ఎదుర్కొంటారు, దాని మీద మాట్లాడండి. టాపిక్ లేక టీడీపీ వాళ్ళకి ఐటీడీపీ వాళ్ళకి పని పాట లేక అసలు ఏమాత్రం సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి 2 రోజుల నుంచి ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు మీకు ఏం కావాలి? ముందుతోనే తీయాలి, మా నాయకుడిని మీరే తిట్టాలి, మీరే విమర్శించాలి అని కోరిక ఏమైనా ఉంటే చెప్పండి. టుడే అన్వర్స్ ఐఎమ్ రెడీ. ఇవాళ స్టార్ట్ చేశాను వీడియో చెప్పడం, ఇక నుంచి వదలను. మీరు చేసే ప్రతి తప్పుని విమర్శిస్తాను, నేను ముందుకు వస్తాను. ఈ రోజు దాకా మాట్లాడలేదంటే అది చేతికంటే ఉండాలి, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఆ అయిన స్టార్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నా, కానీ మీరు ఊరుకోవట్లేదు కదా. మీ నాయకుడిని నాతోనే విమర్శించాలి, తప్పులు ఎంచి చూపిస్తే నేను కరెక్ట్ గా చేస్తానని మీకు అనిపించుంటుంది. అందుకే బయటకు రావట్లేదు కాబట్టి ఎట్లా బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఐఎమ్ రెడీ. ఇది చివరికి ఎట్నుంచి ఎటుకుపోతుంది. నిజం అబద్ధం ఈ రెండిటి విషయాల్లో అబద్ధానికి అందంగా ఉంటుంది, నిజం అనేటువంటి చేదుగా ఉంటుంది. అది మరొకసారి స్పష్టమవుతుంది. అయితే ఈమె పార్టీ నాయకురాలు, ఇందాక వాళ్ళ నాన్న మాట్లాడింది అయితే ఆయన ఏ పార్టీకి సంబంధం లేదు, కాకపోతే పేరు చివరిన రెడ్డి ఉందంటేనే అర్థమవుతుంది కదా, అక్కడ రెడ్డి అంటే అభిమానం, జగన్మోహన్ రెడ్డి అని. ఆ విధంగా వెళ్ళినటువంటి దాన్ని కాస్త చివరికి బంగారు కొట్టు యజమాని అపార్ట్మెంట్ శుభ్రంగా అదేదో వాళ్ళకే రాసి ఇచ్చేసేస్తే ఈ ట్రోల్ చేసిన వాళ్ళందరూ కలిసి తలా ఇంత డబ్బులు వేసుకుని వాళ్ళకి ఏమన్నా ఇస్తే పోనీ ఆ విధంగానే ధనవంతులు అవుతారు.